ప్రభువు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినమందు ఇలాగున్న మీతో పాటు కలిసి ప్రభు సన్నిధిలో ఆయన కృపను పొందడానికి అల్పుడైన నాకు దేవుడి అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై ఒక లేఖన భాగం చదువుకున్నాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 వచ్చిన భాగములు చదువుకుందాం. చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి ప్రియులారా, చదువుబడిన లేఖన భాగము మనకు చాలా పరిచయమైన లేఖన భాగమే అయినప్పటికీ ఈ లేఖన భాగములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు వారి శిష్యులలో ఒక మాటలో చెప్పాలంటే ప్రథముడు అని కూడా చెప్పవచ్చు పేతురును. పేతురు యేసు ప్రభు వారి పరిచర్యలో ప్రథముడుగా ఉన్నాడు. అన్నింటిలో ముందుగా ఉండాలని ఆశపడేవాడు. ప్రతి విషయానికి కూడా ముందుగా సమాధానం చెబుతూ ఉండేవాడు. పేతురుకు సీమోన్ అని, కేఫా అని, బర్యోనా అని ఇలా పేర్లు కొన్ని కలవు. సహజంగా పేతురు గురించి వచ్చినప్పుడు క్రైస్తవ సమాజము పేతురును దుడుకు పేతురు అంటారు. ఏ పేతురు? దుడుకు పేతురు అంటూ ఉంటారు. కానీ గమనించండి దేవుని పిల్లలారా, పేతురు దుడుకుగా ప్రవర్తించినా కూడా పేతురు దేవుని పరిచర్యను అద్భుతంగా కొనసాగించాడు. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు దేవుని సేవ చేస్తే, సువార్త ప్రకటిస్తే ఎంతో మంది మేలు పొందారు, స్వస్థతలు పొందారు, అద్భుతాలు అనుభవించారు. కానీ రక్షించబడిన వారు చివరి వరకు ఆయనతో పాటు ఉన్నవారు 12 మంది. ఆ 12 మందిలో ఒకడు మళ్ళీ తప్పిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే 11 మంది. కానీ పేతురు లేచి ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. చెప్పండి హల్లెలూయా. ఎన్ని ప్రసంగాలకు చెప్పాలి? ఒకే ప్రసంగం ఎంతమంది రక్షణ? మనం 3,000 ప్రసంగాలు చేస్తే ఒకరు మారటం చాలా కష్టంగా ఉంది. మన ప్రసంగాలు 3,000 అవుతున్నాయి, కానీ రక్షణ ఒకరు పొందుతున్నారు, ఇద్దరు పొందుతున్నారు తెలియట్లేదు. పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. పేతురు గురించి చాలా విషయాలు దేవుని వాక్యంలో మనకున్నాయి. అయినప్పటికీ కూడా ఆయన గురించి కొన్ని కథలు కూడా కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. పేతురు తొందరపాటి
మాట్లాడేవాడు, అన్నిటికీ ముందుగా సమాధానం చెబుతూ ఉండేవాడు. ఒకరోజు యేసు ప్రభు వారు శిష్యులు కలిసి వెళ్తున్నారు. కలిసి వెళుతున్నప్పుడు ఆయన చెప్పాడంట, శిష్యులారా తల ఒక రాయి తీసుకొని రండి ఆయన బడి అన్నాడంట. శిష్యులు తల ఒక రాయి తీసుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నారు. పేతురు ఏమో, ఇంత రాయి నేనెందుకు మోయాలి, చిన్న సరిపోయింది లేదు, ఒక చిన్న రాయి తీసుకున్నాడంట. అందరితో పాటు నేను కూడా రాయి చేతుల్లో పట్టుకున్నట్టుగా వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆకలేసిందంట శిష్యులకు. ప్రభు ఆకలి అవుతుంది అంటే, మీ చేతుల్లో ఉన్న రాళ్ళు మీకు రొట్టెలగును గాక అన్నాడు. మీ చేతుల్లో ఉన్న రాళ్ళు అప్పుడు ఒక్కొక్కరికి ఇంత రొట్టె అయింది, కడుపు నిండా తిన్నారు. పేతురుకి ఇంతే రొట్టె అయింది. ఎంత రొట్టె చెప్పాలి? అయిపోయింది. నేను కూడా అసలు పెద్దరాయి ఎత్తుకుంటే బాగుండేది కదా, అవసరంగా నేను చిన్న రాయి తీసుకున్నాను, నాకు చిన్న రొట్టె, నా కడుపు నిండలేదే, ఆకలితో ఉన్నానని చాలా వ్యసన పడ్డాడు. సరే, ఈసారి సందర్భం వస్తుంది కదా, అప్పుడు చూద్దాం, మళ్ళీ నాకు ఛాన్స్ రాదా, వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నాడు. ప్రభు ఏది పట్టనట్టుగా వెళ్ళిపోతా ఉన్నాడు. మరొక సందర్భంలో వెళ్తా ఉన్నారు. ప్రభు అన్నాడంట, శిష్యులారా తల ఒక రాయి తీసుకోండి అన్నాడంట. అప్పుడు ఎవరు లేచిన రాయి వాళ్ళు తీసుకున్నారు, ఎవరు మోయగలిగిన రాయి వాళ్ళు తీసుకుంటే పేతురు అంటున్నాక, ఏ మీరందరూ రండి, ఇటు రండి, రండి అని పెద్ద రాయి చూసి, ఇది లేపండి నాకు అంటున్నాడు. అందరు లేపి నా నెత్తిన పెట్టండి. ఎందుకు? ఆయన మనసులో ఏముంది, ఈసారి అందరికంటే పెద్ద రొట్టె నాకే కావాలి, అందరు నా రొట్టెని చూసి కుళ్ళుకోవాలి. ఆ రోజు చిన్న రొట్టెని బట్టి అందరు నన్ను ఒకలాగా చూశారు కదా అని పెద్ద పరబండ లాంటిది, పెద్ద బండ లాంటిది శిష్యులతో మోయించుకొని లేపించుకొని నెత్తిన పెట్టుకున్నాడు. శిష్యులేమో ఎవరు లేవగలిగిన రాయి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కాలు వచ్చిందట. ఏమొచ్చింది? కాలు వచ్చిందట. అప్పుడు ప్రభు అన్నాడట, శిష్యులారా మీరు తెచ్చిన రాళ్ళన్నీ ఈ కాలువలో వేయండి, పేతురు తెచ్చిన పెద్ద బండ దీన్ని కలవండి, దాని మీద నడిచి వెళ్ళిపోదాం అవతలికి అన్నాడట. పేతురు తెచ్చిన పెద్ద బండ దీని కలవండి, దాని మీద మనం నడిచి అవతల ఎందుకు వెళ్దాం, పని అయిపోయిందిరా, రొట్టె కాలేదు, రొట్టె రాలేదు కదా అని అనుకున్నాడంట. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, పేతురులో ఉన్న ఆ స్వభావం చూడండి. సంఘాల్లో కూడా ఈ రోజుల్లో చేయగలిగిన పని కొందరు చేయరు. మేము ఎందుకు చేయాలి, వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు చేసుకుంటారు అన్నట్టుగా ఉంటారు. నేను చెప్పకపోతే చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? రాయి గారికి సొంత ఈసారి ఎవరు చెప్తారు అంటాడు వీడు. నేను కొట్టకపోతే కొట్టేవాడు ఎవరు ఉంటాడు? సొంత నేను కొట్టనే కొట్టాను, నేను రాను అనుకున్నాడు. అలుగుతారు కొంతమంది అయ్యగారి మీద, అలిగి ఆ రోజు రారు, కొట్టరు. ఇక ఓ ఎవరిస్తారు అలాగే చేశాడంట. అప్పుడు అయ్యగారు అనుకుంటుంటే డబ్బు కొట్టేవాడు రాలేదు, డోళ్ళు కొట్టేవాడు రాలేదు, ఎలా అంటుంటే ఎవరు అపరిచిత వ్యక్తి ఆ రోజు వచ్చి సంఘంలో కూర్చున్నాడంట. వెనకలో కూర్చున్నాడు. కూర్చునేసరికి పాటలు పాడుతున్నారు, వాయించేవాడు ఎవరు లేరు. ఆ కొట్టేవాడికి జర అయ్యగారి మీద అలిగి ఇంట్లోకి వచ్చున్నాడు. లేటుగా వచ్చాడు. వచ్చినప్పుడు మరి గబుకుని వచ్చి కొట్టాలన్నా, నేను కొట్టాను, ఎవరు కొడతారో చూస్తా అన్నట్టుగా అమ్మలోనికి వచ్చున్నాడు. అంతలోకి అయ్యగారు సైకిల్ చేసినా పట్టించుకోవట్లేదు అసలు. ఆ చివరిలో కూర్చున్న వ్యక్తి అన్నాడు, అయ్యగారు నన్ను వాయించమంటారా అన్నాడు. సరే బాబు వచ్చి వాయించు అన్నాడు. వాయించాడు. ఎలా వాయించాడంటే, ఈ కొట్టేవాడికి 2 స్టెప్పులే వచ్చాట. ఎప్పుడు కొట్టేవాడికి వచ్చిన వాడికి 7 స్టెప్పులు వచ్చాట. ఎన్ని స్టెప్పులు? ఇక వాయిస్తుంటే అందరూ ఆశ్చర్యం. అప్పుడు అయ్యగారు అంటే, ప్రతిసారి నువ్వే వాయించు. ఇక వీడు మాకు చిన్నగా అయిపోయింది. వెనకాల వచ్చినాక నాకు వచ్చిన అవకాశం పోగొట్టుకుంటేనే రోజు వాయించేవాడిని, ఈరోజు నాకు అవకాశం పోయింది. గమనించండి, చాలాసార్లు దేవుని పరిచర్యలో నేను చేయకుంటే ఎవరు చేస్తారో చూస్తామనే మనస్తత్వంలో కొందరు ఉంటారు.
నీవు చేయకపోతే దేవుడు మరొకరితో చేయిస్తాడు. చెప్పండి హల్లెలూయా. నీవు లేకపోతే ఇంకొక ద్వారా కార్యం సఫలపరుస్తాడు. ఇలా పేతురు గురించి చాలా విషయాలు బైబిల్లో ఉన్నప్పటికీ పేతురు పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మొదట బొంకిన వాడిగా ఉన్నప్పటికీ, యేసు ప్రభువుని ఎరగనన్నబట్టి అన్నప్పటికీ మార్పు చెంది పశ్చాత్తాపడి మేడగదిలో అభిషేకం పొందుకొని అద్భుతమైన పరిచర్య చేశాడు. ఆ పేతురు 2 పత్రికలను రాసినట్టుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మనం చదివిన ఈ లేఖన భాగంలోకి వచ్చేసరికి ఆయన అంటున్నాడు కదా, క్రీస్తు కూడా మీ కొరకు శ్రమ పడ్డాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. బాధపడిన ఆయన మీరు తన అడుగు జాడల యందు నడవాలని. ఎవరి అడుగు జాడల్లో చెప్పాలందరూ? యేసు ప్రభు వారి అడుగు జాడల్లో మీరు నడవాలి. ఆయన అడుగు జాడలలో మీరు నడవాలని ఆయన మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏముంచాడట? మాదిరి ఉంచిపోయాడు. యేసు ప్రభు వారి అడుగు జాడల్లో సంఘము నడవాలి. యేసు ప్రభు వారి అడుగు జాడల్లో కాపరి నడవాలి. యేసు ప్రభు అడుగు జాడల్లో ఆయనను విశ్వసించిన వారు నడవాలి. మనకు మాదిరి యేసు ప్రభు వారు, మనకు గురి యేసు ప్రభు వారు, మన హీరో యేసు ప్రభు వారు. మనకు ఆయన చూపించిన మార్గంలో, ఆయన నడిచిన అడుగు జాడలలో మనం నడవాలని ఆయన కొన్ని అడుగు జాడలను మన కొరకై విడిచిపెట్టి వెళ్ళాడు. ఈరోజు సంఘము ఎవరి అడుగు జాడలో నడుస్తూ ఉన్నది? కాపరి ఎవరి అడుగు జాడలో నడుస్తూ ఉన్నారు? కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఆయన బాగా ప్రసంగం చేశాడు, ఈసారి నేను కూడా ఆయనలాగా ప్రసంగం చేయాలనుకుంటాం. ఆయన బాగా పాట పాడాడు, ఈసారి నేను కూడా ఆయనలాగా పాడాలి. మనుషులను అనుకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనుషులను మాదిరిగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. పేతురు గారు అంటారు, మీరు ఎవరిని కూడా మాదిరిగా పెట్టుకోకూడదు, కానీ మీరు యేసు ప్రభువును మాదిరిగా పెట్టుకోనండి. ఆయనే మీ కొరకు బాధపడిన వాడు, ఆయనే మీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఆయనే మీ కొరకు పరలోకాన్ని విడిచి ఈ భూలోకమునకు దిగి వచ్చిన వాడు. ఆయన మాత్రమే మీ కొరకు తన అమూల్యమైన రక్తమును చిందించిన వాడు. అందుకని మీరు ఆయన అడుగు జాడలలో నడవండి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ దైవ జనాంగమా, సంగమా, ఈనాడు మనము అనుసరించాల్సిన అడుగు జాడలు ఎవరివి? మన సంస్థకు నాయకులు ఉంటారు, వారిని కాదు మనం చూడాల్సింది. బాగా వాడబడి ఒకప్పుడు ఇప్పుడు పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారిని కాదు మనం చూడాల్సింది. సినిమా హీరోలను కాదు మనం చూడాల్సింది. క్రికెట్ స్టార్లను కాదు మనం అనుసరించాల్సింది. లోకంలో ఎవరో ఏదో చేస్తే అది కాదు మనం పాటించాల్సింది. ఎవడో గడ్డం పెంచుకున్నట్టు వీడు గడ్డం పెంచుకుంటాడు అప్పటి నుండి. ఎవడో కటింగ్ ఇదంతా చేసి మధ్యలో టోపీలాగా పెట్టుకుంటే వీడు అప్పటి నుండి అదే టోపీ. ఎవరో సగం బట్టలు వేసుకుంటే వీళ్ళు వాళ్ళని చూసి సగం బట్టలు వేసుకుంటా ఉంటారు. నేను ఒకసారి మా తమ్ముడు కూతురు బర్త్డే ఉంటే బట్టలు కొన్న షాప్కి వెళ్ళి ఒక ఫ్రాక్ చూపించండి అని చెప్పారు. సరే ఎంత వయసు అంటే 4 సంవత్సరాలు పాప అని చెప్పారు. చూపించారు. ఏది చూపిస్తున్నారన్న? సార్ నిన్ననే వచ్చింది సార్ స్టాక్ కొత్తది. నేనన్నా, పాపకు చేతులు ఉన్నాయి, మీరు ఏది చేతులు చూపిస్తున్నారు? గౌన్కు ఏం లేవు, చేతులు లేని గౌన్ నాకు చూపిస్తున్నారు. నేనన్నా, మా పాపకు చేతులు ఉన్నాయి, చేతులున్న గౌన్ నాకు చూపించు అన్న. అలా ఇదే ఫ్యాషన్ సార్. ఏం ఫ్యాషన్ అంట? చేతులు లేని బట్టలు వేసుకోవటం ఫ్యాషనా? చేతులు లేని బట్టలు వేసుకోవటమా? నేను చెప్పాను, అది కాదండి, చేతులు చూపించండి, చేతులు ఉన్నాయి చూపించండి. ఈరోజు గమనించండి దేవుని పిల్లలారా, మనం ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నాం, ఎవరి అడుగు జాడలో నడుస్తున్నాం, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ గమనించండి, ఇప్పుడు మళ్ళీ చదవండి 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన
ఆయన మన కొరకు విడిచిపెట్టిన అడుగుజాడ ఏమిటి అంటే, ఒకటి, ఆయన పాపము చేయలేదు. రెండవది, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మూడవది, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. నాలుగవది, శ్రమ పెట్టబడి బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తెచ్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఇవి ఆయన మన కొరకు విడిచిపెట్టిన అడుగు జాడలు అని దైవజనుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురయ్య గారు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది మనం చూసినప్పుడు ఆయన పాపము చేయలేదు. యేసు ప్రభువు ఈ లోకంలో ఎలా జీవించాడంటే పరిశుద్ధమైన జీవితము జీవించాడు. ఆయన పాపము చేయలేదు. ఆయన జన్మలో పాపము లేదు, క్రియలలో పాపము లేదు, ఏ కోణంలో కూడా చూసినా ఆయనలో పాపము లేదు. ఈరోజు సంఘం అంటే పాపము లేకుండా ఉండాలి. దేవుని సేవకులుగా మనం పాపము లేని వారముగా ఉండాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపములు అనేకులను వెంబడిస్తూ ఉన్నాయి. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని సవాలు విసిరినవాడు మన యేసయ్య. ఆయన పాపము చేయలేదు. ఈసారి మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, మేము కూడా ఏ పాపం చేయట్లేదండి, ఏ తప్పు చేయట్లేదండి అనుకుంటాం. నిజమే. కొందరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అవకాశం లేక చేయట్లేదు, అవకాశం దొరకక చేయట్లేదు. అవకాశం ఉన్నా కూడా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించిన వారే విధమైన దేవుని పిల్లలు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటం కూడా లేదు. ఆయన కపటము లేనివాడుగా జీవించాడు. లోపల ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడే వాళ్ళు ఉంటారు. పైకి ప్రైజ్ దలాడు అంటారు, లోపల నీ సమయం వచ్చినప్పుడు నీ అంతు చూస్తాను అనే వాళ్ళు ఉంటారు. అలా క్రైస్తవులు ఉండకూడదు, దేవుని పిల్లలు అలా ఉండకూడదు. ఆయన నోటలో ఏ కపటం లేదు. ఆయన దూషించబడి కూడా బదులు దూషింపలేదు. ఎన్నో దూషణలు ఆయనకు వచ్చినాయి, ఎన్నో అవమానములు ఆయనకు వచ్చినాయి, ఎన్నో నిందలు ఆయనకు వచ్చినాయి. ఆయన ఎవరిని దూషించలేదు, మారు మాట మాట్లాడలేదు. ఒక మాట అంటే మనం పడం కొన్నిసార్లు, మాటకు మాట నిందాక వదిలిపెట్టాం. ఒక దెబ్బ కొడితే తట్టుకోలేము, మళ్ళీ కొట్టి చూపించాలనుకుంటాం. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఎన్నో శ్రమలు అనుభవించాడు, కానీ ఆయన ఎవరిని బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తెచ్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రతిది కూడా ప్రభువుకు అప్పగించుకోవాలి. చెప్పండి హల్లెలూయా. ఎవరైనా దూషించారా, ప్రభువును నమ్మినందుకు దూషించారా, నిందించారా, అవమానపరిచారా, హేళన చేశారా, ప్రభువుకు అప్పగించు. ఎదురు దూషించకు, నిందించకు, నిందలు వేయకు, వారిని అవమానపరచకు. అవకాశాలు వచ్చినా కూడా శత్రువును కూడా ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఇవి యేసు ప్రభువారు మన కొరకు విడిచిపెట్టిన అడుగు జాడలు. అయితే గమనించండి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక మాట మనం చదువుతున్నాము కదా, మీకు మాదిరి ఉంచిపోయేను. మన సబ్జెక్టు మాదిరి. చెప్పండి ఏంటిదండి? మన మాదిరి. యేసు ప్రభువారు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన మాదిరిని మనము అనుసరించాలని వాక్యంలో చూస్తా ఉన్నాం. ఆయన అడుగుజాడలు ఏంటియో ఇప్పటిదాకా చూశాం. ఇక ఆయన ఏ మాదిరి ఉంచాడు, ఏ విషయాల్లో మనకు మాదిరిగా ఉన్నాడు, కాపరులకు కానివ్వండి, సంఘానికి కానివ్వండి, ఆయన ఏ విషయాల్లో మాదిరి కనుపరిచాడు అనే మాటలను మనం చూసినప్పుడు ఒక 3-4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. అందరూ శ్రద్ధగా సావధానముగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని పిల్లలారా గమనించండి, ఆయన మీ కొరకు మాదిరి ఉంచిపోయాను. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనకు మాదిరి ఉంచాడు, యేసయ్య మనకు మాదిరి కనుపరిచాడు. ఏ విషయాల్లో ఆయన మాదిరిగా ఉన్నాడు అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవితం అంతా కూడా మనకు మాదిరి. ఆయన జీవితమే మనకు ఒక మాదిరి. ఆ మాదిరిని మనం అనుసరించాలి. సేవకులుగా
విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మనము ఆయన మాదిరిని అనుసరించకపోతే మనము దేవుని పిల్లలుగా పిలువబడం. గమనించండి, మాట్లాడకండి, ఎవరు మాట్లాడకండి. ఒకప్పుడు వీధి వీధి తిరిగి సువార్త పత్రికలు పంచేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి కనబడటం లేదు. ఒకప్పుడు వీధి ప్రసంగాలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. ఒకప్పుడు సువార్త సభలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. మరి సువార్త ఎలా చేయాలి, సువార్త ఎలా ప్రకటించాలంటే గమనించండి, యేసు ప్రభు వారి మాదిరిలో మనం జీవిస్తే అదే లోకానికి గొప్ప సువార్త. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నీవున్న ప్రాంతములో నువ్వు క్రీస్తు కొరకు మాదిరిగా నిలబడితే నువ్వు సువార్త ప్రకటించినట్టే. క్రైస్తవులనే పేరు క్రైస్తవులు పెట్టుకోలేదు. అంతియోకయలో ఉన్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంతియోకయలో ఉన్న అన్యులు ఏం చేశారంటే ఈ యేసు ప్రభువును వెంబడించే వారిని, ఆ మార్గంలో ఉన్న వారిని, శిష్యులని రకరకాలుగా పిలిచేవాళ్ళు ఆ కాలంలో. కానీ అంతియోకయలో ఉన్న అన్ని జనాంగము యేసు ప్రభువును ప్రార్థించే వారిని, వెంబడించే వారిని చూశారు. వారి మాటలు కానీ, వారి తీరు కానీ, వారి ప్రవర్తన కానీ, వారి యొక్క నడవడికను కానీ చూసినప్పుడు వారికి అచ్చంగా వీరు యేసు ప్రభువు లాగా మాట్లాడుతూ ఉన్నారు, యేసు ప్రభువు లాగా వీరు జీవిస్తూ ఉన్నారు, యేసు ప్రభువు యొక్క మాదిరిలో వీరు ఉన్నారు, వీళ్ళు క్రీస్తును పోలి ఉన్నారు గనక వీరు క్రైస్తవులని పేరు పెట్టారు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మాదిరిని వారిలో చూశారు కనుక వారిని క్రైస్తవులు అన్నారు. ఎందుకంటే వీరు క్రీస్తును పోలి ఉన్నారు. వీరి మాటలు, వీరి నడక, వీరి చూపులు, వీరి ప్రవర్తన అంతా అచ్చము క్రీస్తు వలె కనబడుతూ ఉంది. అందుకని వీరు క్రైస్తవులు అని వారు పిలిచారు. ఆ పేరు మనకు స్థిరపడిపోయింది, ఆ పేరు మనకు నిలబడిపోయింది. కనుక గమనించండి, క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలినవాడు. దాని అర్థం క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించేవారు, క్రైస్తవులంటే క్రీస్తు అడుగుజాడలలో నడిచేవారు. యేసు ప్రభు ఎప్పుడన్నా కళ్ళు దుకాణానికి పోయిందా? చెప్పండి, పోలేడు. అంటే మనం కూడా కళ్ళు దుకాణానికి పోవాలి. దాని అర్థం యేసు ప్రభు ఎప్పుడన్నా బీర్ షాప్ పోయిందా, వైన్ షాప్ పోయిందా? అంటే దాని అర్థం ఆయన మాదిరిలో నడుస్తున్నట్టు మనం కూడా వెళ్ళకూడదు. యేసు ప్రభు ఎప్పుడన్నా అబద్ధాలు ఆడాడా? అంటే మనం కూడా అబద్ధాలు ఆడము. అది మాదిరి. యేసు ప్రభు ఎవరైనా కొట్టాడా? దేవాలయంలో పాడు చేసుకుంటే ఓపించాడు తప్ప ఎవరిని ఆయన ఏమీ అనలేదు. అందుకని మనము క్రీస్తు మాదిరిని అనుసరించాలి అనే సత్యాన్ని దేవుని లేఖనం ద్వారా గమనించాలి. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. ఏ సువార్తలు? మత్తయి సువార్త చెప్పాలి, దేశంలో చెప్పాలి. మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తలు బైబిల్లో ఉన్నాయి. 5వ సువార్త కూడా ఉన్నది. 5వ సువార్త నీవు నేను మనమే. ఆమేన్. 5వ సువార్త మన జీవితమే. 5వ సువార్త మన ప్రవర్తననే. 4 సువార్తలు చెప్పడానికి లోకము ఈరోజు ఒప్పుకోవట్లేదు. 4 సువార్తల గురించి లోకంలో ప్రకటించడానికి లోకం ఒప్పుకోవట్లేదు. కానీ 5వ సువార్త ఆపే శక్తి ఎవరికి కూడా మన జీవితమే అది మాదిరి. చెప్పండి హల్లెలూయా. మన జీవితమే క్రీస్తు మాదిరి. కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ గమనించినప్పుడు క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా ఆయన మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మీకు మాదిరి ఉంచాడు. ఆ మాదిరిలో సంఘము నడవాలి, ఆ మాదిరిలో కాపరులు నడవాలి, ఆ మాదిరిలో బిషపులు నడవాలి, ఆ మాదిరిలో అపోస్తులు నడవాలి, ఆ మాదిరిలో ఉపదేశకులు నడవాలి, ఆ మాదిరిలో స్వార్థికులు నడవాలి, ఆ మాదిరిలో కాపరులు నడవాలి. ఆయన మాదిరి లేకుండా వేరొక మాదిరిలో వెళుతున్నావంటే నీవు దేవుని వాక్యానికి భిన్నముగా జీవిస్తున్నావనే సత్యమును దేవుని లేఖనం ద్వారా మనం గమనించాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
పిల్లలారా, యేసు ప్రభు వారి మాదిరిని మనం అనుసరిద్దాం. ఆయన చూపించిన మార్గంలో మనం నడుద్దాం. ఆయన ఏ విషయాల్లో మాదిరి చూపించాడంటే 2-3 విషయాలు చెప్తా. చదవండి దేవుని వాక్యంలో. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం భాగం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చదవండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, యేసు ప్రభు వారు ఇక్కడ తన శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని క్రొత్త ఆజ్ఞను నేను మీకు ఇచ్చుచున్నాను. ఎలా ప్రేమించాలంటే, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో మనకు ఏమిటి మాదిరి అంటే, ఒక్క విషయాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం కదా, ప్రేమించటములో ఆయనే మనకు మాదిరి. చెప్పండి హల్లెలూయా. ఆయన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ, ఆయన ప్రేమ నిష్కల్మషమైన ప్రేమ, ఆయన ప్రేమ ఎలాంటి స్వార్థమును ఆశించకుండా, మనలో ఏది కోరుకోకుండా ప్రేమించిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు ప్రేమ దోమ గీమ అని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. లోక సంబంధ ప్రేమలకు ఆకర్షితులవుతున్నారు. కని పెంచి పెద్ద చేసి చదివించి బట్టలు కొనిచ్చి కాలేజీ ఫీజులు కట్టి ఇంత కష్టపడి తమ జీవితాలు ధారపోసి పిల్లల యోగక్షేమం కొరకు తల్లిదండ్రులు ఎంత పాటుపడుతూ ఉంటే ఇదంతా పక్కన పెడతారు. ఆ కాలేజీలో ఎవడో ఒకడు పరిచయమై ఒక్క ఐస్ క్రీమ్ తినిపిస్తే సార్, కూర్చోబెట్టి ఒక ఐస్ క్రీమ్ కనిపిస్తే ఐస్ క్రీమ్ ఆయన ఎంత మంచివాడు, ఆయన ఎంత మంచివాడు. గసాలంటే ఐస్ క్రీమ్కి నువ్వు పడిపోతావా? అట్లాంటి ఐస్ క్రీమ్ తల్లిదండ్రులు ఎందుకు కొనియలేదు నీకు? ఐస్ క్రీమ్ కొనిచ్చింది నిన్ను ప్రేమించడానికి కాదు, నిన్ను మోసం చేయడానికి సాతాను యొక్క పన్నాగం అనే విషయాన్ని గమనించాలి. ఇంత శ్రమపడి కష్టపడి పెంచిన తల్లిదండ్రులను మర్చిపోతున్నావే. ఎవరు 2 మాటలు మాట్లాడారు, మాయ మాటలు చెప్పారని ఆ మాటలకు లొంగిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నావే. లోకము నిన్ను ప్రేమిస్తుందంటే అది స్వార్థముతోనే ప్రేమిస్తుంది. లోకంలో నిస్వార్థమైన ప్రేమ లేదు, కానీ నా యేసయ్య ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. చెప్పండి హల్లెలూయా. ఏది ఆశించకుండా ప్రేమించిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఈరోజు ప్రేమిస్తున్నానని చెప్పేసి ప్రాణాలు తీస్తున్నారు, ప్రేమిస్తున్నానని చెప్పేసి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. లోక సంబంధ ప్రేమను గురించి కాదు ప్రభు ఇక్కడ చెప్పింది. నేను మిమ్మల్ని ప్రేమించాను. ఎలా ప్రేమించానో తెలుసా? నా ప్రాణం పెట్టేంతగా మిమ్మల్ని ప్రేమించానే. మీ కొరకు పరలోకం విడిచి భూలోకానికి వచ్చానే. ఇదిగో మీ కొరకు నా సర్వస్వమును త్యాగం చేశానే. మీరు కూడా నా ప్రేమను లోకానికి చూపించండి, నా మాదిరిని చూపించండి. దేవుని పిల్లలారా, ఆయన ప్రేమ మనలోకి రావాలి. ఆ ప్రేమ లోకంలోకి మనం విడుదల చేయాలి. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. సూర్యునిలో ఉన్న వెలుగు చంద్రుడు స్వీకరిస్తాడు. ఆ చంద్రుడు స్వీకరించిన ఆ వెలుగును మనకు లోకానికి ప్రసరింపజేస్తాడు. అలాగనే నీవు నేను వెలిగే శక్తి మనకు లేదు. యేసయ్య నిజమైన వెలుగు. ఆయన వెలుగును మనం పొందుకొని ఆ వెలుగును లోకానికి చూపించాలి. ఆయన ప్రేమను మనం పొందుకొని ఆ ప్రేమను లోకానికి చూపించాలి. అప్పుడే ఆయన ప్రేమలో ఆ మాదిరిని మనం లోకానికి చూపించగలిగితే లోకము క్రీస్తు వైపు తిరగగలుగుతుంది. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నిస్వార్థమైన ప్రేమ మనం కలిగి ఉండాలి. శత్రువును కూడా ప్రేమించే ప్రేమ మనం కలిగి ఉండాలి. ఆయనను భయంకరంగా కొడుతూ ఉంటే, హింసిస్తూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే, కొరడా దెబ్బలు కొట్టి తలకు ముళ్ళ కిరీటం పెట్టి ఆ సిలువలో భయంకరంగా వేలాడదీస్తే ఆయన అంటాడు, తండ్రి
వీరేమి చేయుచున్నారు వీరెరు కనుక వీరిని. ఎంత ప్రేమ అండి ఆయన ప్రేమ! భయంకరంగా హింసించే వారిని కూడా ఆయన ప్రేమించాడు కదా. లోకంలో ఎవరి పని చేయగలరు? భర్త రోజు తాగించకూడదుందని భార్య ఒక రోజు రోకలు పడ తీసుకొని కొట్టి చంపేసిందట. ఇదా ప్రేమ? ఎందుకు చంపినమంటే రోజు సతాయిస్తుండు, రోజు తిప్పలు పెడుతుండు, అందుకని భరించలేక తట్టుకోలేక కొట్టి చంపేసినట్టుంది. దేవుని పిల్లలారా, లోకములున్న ప్రేమ వేరు, యేసయ్యలో ఉన్న ప్రేమ వేరు. అది అగాపే ప్రేమ. చెప్పండి. ఆ ప్రేమను నువ్వు లోకానికి పంచగలిగితే, ఆ యేసయ్య ప్రేమను లోకానికి చూపించగలిగితే, లోకం యేసును ఆరాధించకుండా ఉండలేదు. చెప్పండి హల్లెలూయా. రోజు నీ భర్తతో గొడవ పెడుతుంటివి, రోజు నీ భర్తను తిడుతుంటివి, ఇంకెక్కడ ఆయన చర్చికి రాక ఏదో ఒక రోజు వచ్చిండు అనుకో, ఈ క్రిస్మస్కో ఏదో ఒక రోజు వచ్చిండు అనుకో, రోజు చెప్తుంది మీ భార్య రమ్మని నేను అసలు రావట్లేదు. ఆ క్రిస్మస్ నాడు ఏదో ఇక బాధ భరించలేక ఈ పండుగ రోజున పోయేస్తాను వస్తే ఆయన అక్కడ కూర్చుని మీకు వెళ్ళి సాక్ష్యం చెప్తుంది. ఏమని? మా ఆయన తాగుపోతాడు, తిరిగిపోతాడు, అటు చేస్తాడు, ఇటు చేస్తాడు. ఇంకోసారి వస్తాడు చర్చికి. గమనించండి, మనుషులున్న లోపాన్ని మనం చూడటం కదండి. లోపమున్న మనలను యేసయ్య ప్రేమించాడు కనుక వారి లోపాన్ని మనం చూడటం కాదు, వారిలో ఆ లోపాన్ని కప్పిపెట్టి వారిని నిజమైన నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించి క్రీస్తులోకి నడిపించాలి. చెప్పండి హల్లెలూయా. ఎలాంటిదా యేసయ్య ప్రేమ? ఇంత గొప్పదా యేసయ్య ప్రేమ? కొట్టిన బదులు మాట్లాడటం లేదే, దూషించిన బదులు దూషించటం లేదే, హింసించిన ప్రతి హింస కొరకు ప్రతికారుల కొరకు ఎదురు చూడటం లేదే. ఇదా యేసయ్య ప్రేమ? దేవుని పిల్లలారా, నీ కోపం ఎవరిని రక్షించదు, నీ ప్రేమ అనేకులను క్రీస్తులకు నడిపిస్తుంది. చెప్పండి హల్లెలూయా. అది లోక సంబంధ ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ, యేసయ్య ప్రేమ. ఆయన అంతవరకు మనల్ని ప్రేమించాడు, మరణం వరకు మనల్ని ప్రేమించాడు. ప్రేమలో ప్రేమించటంలో ఎవరైనా మనకు మాదిరి ఉన్నారు అంటే గర్ల్ ఫ్రెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, భార్య కాదు, భర్త కాదు, ఎవరు కాదు, లోకంలో యేసయ్యనే ఆ ప్రేమ ప్రేమించేవాడు. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మనము దేవుని ప్రేమించలేదు, ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. కనుక ఆయన అంటున్నాడు, శిష్యులారా, ఇక నుండి నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో, మీలో ఎన్ని లోపాలున్నా, ఎన్ని ఒడిదొడుకులున్నా, ఎన్ని అవకతవకలు ఉన్నా, నేను అంతవరకు మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా నా ప్రేమను లోకానికి చూపించండి. చెప్పండి హల్లెలూయా. ప్రేమించటములో ఆయన మనకు మాదిరి. ఇక మరొక మాట చెప్తా, చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. కొలస్సీ 3:13. ఎల్లప్పుడూ 3:13. కొలస్సీ 3:13. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుకొనొచ్చు. ఎవరైనా నీకు కీడు చేశారా, హాని చేశారా, ఇబ్బంది కలిగించారా, ఓర్చుకో, సహించుకో. ప్రభువును బట్టి సహించుకో, ప్రభువును బట్టి ఓర్చుకో. సేవలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఒక ఇంటికి వెళ్ళాను, దర్శిద్దామని ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి అలా ప్రైజ్ రాడని లోపలికి వెళ్ళాను. అంతే, రండి మీ కొరకే చూస్తున్నాను. ఆపలో పోగానే ఎవడమని నిన్ను అన్నాడు ఇంటికి.
ఎవడు రమ్మన్నాడు? మీరు సేవకులను రానిచ్చాను, మీరు సేవకులు కాదు, మీరు దొంగలు, మీరు మోసగాళ్ళు, మీరు కొంపలు కూల్చేటోళ్ళు, ఇలాంటి మాటలు చెప్తున్నాడు. నన్ను నా భార్యను కూర్చున్నాము, అలాగే నిలబడ్డా. ఇక నోటికి వచ్చిన మాటలు మాట్లాడి నడవండి నా ఇంట్లోకి బయట అన్నాడు. ఏమర్థం కాదు. సేవకు వచ్చిన కొత్తలు ఏమైంది సార్ అన్నా. ఇంకేమైందంటావు? చేసింది సరిపోలేదా అన్నాడు. ఏం చేశాను? ఏంటి? నడువు అన్నాడు. గేటు వరకు పోయినా. అప్పుడు అంటున్నాడు, ఆ ఇంటికి మీరు పోయారా అన్నాడు. అవును పోయినా. ఆమెను తీసుకుపోయారా అన్నాడు. ఏమింటి తీసుకుపోయింది?